క్లాస్ లీడర్ గా ఉంటే అబ్బాయిల్ని కొట్టేస్తారా? ఆ? 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 దేనికోసం కొనాల్సి వచ్చింది? నేను ఫస్ట్ స్టాండర్డ్ లో హావ్ టు టెల్ యూ దిస్. ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఒక రోజు ఒక అబ్బాయి వచ్చి హీ పించ్ మై చీక్ వెరీ హార్డ్. మాకు కూడా వచ్చింది. అండ్ ఫస్ట్ స్టాండర్డ్ కదా, సో ఏం చేస్తారు మీరు ఫస్ట్ స్టాండర్డ్ లో? నాకు కాల్ చేశాడు, అబ్బాయి పేరు రోషన్ విశాల్ కదా. ఆహా, ఆ? ఇంటర్వ్యూస్ బాగా చూస్తారు మీరందరూ. మంచి టీమ్ సార్ మీది. యా యా యా, రోషన్ విశాల్ పాపం. చెన్నై వస్తుంది రజీనక్క సెంటర్. సో అమ్మ చెప్పింది, డోంట్ వై యూ కమింగ్ అండ్ టెలింగ్ మీ, గో డూ వాట్ యూ హావ్ టు డూ. సో నేను వెళ్ళి నేను కొట్టాను. కొట్టించావు? వెన్ యూ రియలైజ్ ద పవర్ దట్ యూ హ్యావ్, మీ లోపే ఉంది కానీ పవర్, దెన్ ఐ డోంట్ థింక్ యూ విల్ డూ ఎనీథింగ్ అవుట్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. స్కూల్లో ఓకే, కాలేజీలో ఒక రోజు అమ్మా అంటే ఏం జరిగింది అంటే సో బేసిక్లీ ఏమైందంటే ఐ డోంట్ గో దట్ మచ్ సార్. నేను అంత కాలేజ్లో ఎస్పెషలీ అమ్మ, ఐ వాజ్ అండర్ మమ్స్ నోస్ ఆల్ ద టైమ్. కానీ వెన్ యూ గో అవుట్ వన్స్ ఇన్ అ వైల్ దెన్ యూ వాంట్ ఫుల్గా చేయాలి కదా. సో ఒకరోజు ఐ కేమ్ బ్యాక్ లిటిల్ డ్రంక్ ఫ్రమ్ అవుట్, థింక్ సెకండ్ ఇయర్ కాలేజ్ అనుకుంటా. ఇంటికి వచ్చి ఐ డెంట్ పుట్ ఆఫ్ ద లైట్స్ అన్ని ఆన్ ఉన్నాయి. అమ్మ షీ స్లీపింగ్ చెప్పి ఐ వెంట్ టు మై రూమ్ అండ్ ఐ లే డౌన్ ఆన్ మై బెడ్. అలాగే మై మమ్ కమ్స్ ఇన్, ఏం చేస్తున్నావు? ఐ వాంట్ టు పుట్ ఆఫ్ ద లైట్స్, కాంట్ యూ అట్లీస్ట్ చేంజ్ యువర్ క్లోత్స్ అండ్ స్లీప్. అలాగే పడుకున్నా అంతే, ఫ్లాట్ అవుట్. మీకు తెలుసు కదా సార్ ఎలా ఉంటుందని. బట్ ఫ్లాట్ అవుట్ అండ్ షీ స్టార్టెడ్ షౌటింగ్, yelling. సో ఐ టర్న్ టు హర్ అండ్ ఐ వాజ్ లైక్, బాధతో, మా డోంట్ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ ఆల్సో మా, ఛా. And I went to bed. She couldn't even wake me up after that. Next morning she's asking me, గుర్తుందా నువ్వు ఏం చెప్పానని? Then she told me what all I did. ఓకే, I was embarrassed. ఓకే. ఒక బాక్స్ నిండా చాక్లెట్స్ వచ్చినాయంట ఫారెన్ నుంచి. సారీ చెప్పాడంట, ఆయన కూడా కొట్టావా? మరి అదేంటి స్టోరీ? అన్ని స్టోరీస్ తీసేస్తున్నారు బయట మీరు ఒక్క షాట్ లోనే. ఇట్స్ లైక్ ట్రూత్ సీరం. ఇది కూడా కాలేజ్ లోనే. కాలేజ్ లో ఉన్నప్పుడు ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద క్వైర్ ఇన్ చర్చ్. ఓకే. సో ఒక్కరోజు క్వైర్ ప్రాక్టీస్ అయిన తర్వాత, సాటర్డేస్ కి క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది మాకు. క్వైర్ ప్రాక్టీస్ ఫినిష్ చేసిన తర్వాత ఐ వాజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద చర్చ్ అనమాట, బయట. అండ్ లోపల ఏదో బాయ్స్ ఉన్నారు. ఐ కుడ్ హియర్ దెమ్ టాకింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. మై స్టెప్ డాడ్ దెన్ హ్యాడ్ టు కమ్ పిక్ మీ అప్. వెయిట్ చేస్తూ 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 ఐ థింక్ హీ ఫర్గాట్. సో ఐ సడన్లీ సీ వన్ బైక్ కమింగ్ చర్చ్ నుంచి అలాగే. అండ్ దిస్ బాయ్ లుక్స్ ఎట్ మీ అండ్ హీస్ లైక్, కెన్ ఐ టేక్ యూ ఫర్ అ డ్రింక్? నాకు భయం, ఐ డోంట్ నో వాట్ ఇట్ వాస్. ఐ జస్ట్ లుక్డ్ ఎట్ హిమ్ అండ్ ఐ వాస్ లైక్, వాట్? దాంట్లోనే he went off. He got scared and went off. That's all. నేను కొట్టానంటే you have to touch me to hit you. అచ్చా, అంటే నీ వాయిస్ కి భయపడిపోయి అనుకుంటా ఇక్కడ ఉంటే కొడతది అని చెప్పేసి ఫారెన్ వెళ్ళిపోయాడు. చాలా మంది నాకు చెప్తారు మీరు చాలా డామినేటింగ్ అని. నాకు తెలియదండి ఎందుకు చెప్తారది. మేబీ నా ఫిజిక్ ని చూసి అందరూ డామినేటింగ్ చెప్తున్నారు.